మహబూబ్నగర్ కల్తీ కల్లు ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. జిల్లాలో కల్తీ కల్లు ఏరిలే పారుతుందన్నారు. కల్తీ కల్లును వెంటనే అరికట్టాలన్నారు. లేకపోతే శ్రీనివాస్ గౌడ్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. 45 రోజులుగా కల్తీ కల్లు బారిన పడి జిల్లాలో 2 మృత్యువాత పడితే మీడియాను ప్రతిపక్షాలను ఆసుపత్రులు అనుమతించకపోవడం దారుణమన్నారు. ఇవన్నీ చూస్తుంటే కల్తీ కల్లు విషయాన్ని కచ్చిపుచ్చుకోవడానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రయత్నిస్తున్నారని వివరించారు. చచ్చిపోయిందంటే ఈ పరిస్థితిలో ఈనాడు ఒకప్పుడు చాలా చూసుకోవడం కల్తీ కల్లు కేసులు ఈరోజు మొత్తం తాండాలలో బట్టీలు బంద్ చేయించి కంప్లీట్ గా ఎందుకంటే దాని నుంచి ప్రాణాలు పోగొట్టుకోవద్దని కల్తీ అని రకరకాలుగా చెప్పి ఈ రోజు కల్తీ కల్లుని ప్రోత్సహిస్తున్నారా? మరి మంత్రి గారు ఇప్పటిదాకా దానిపైన స్పందించకపోవడానికి కారణం ఏంటి? ఈ రోజు వరకు ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆ కల్తీ కల్లు తాగినటువంటి వాళ్ళు ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళని పలకరించకపోవడానికి కారణాలు ఏంటి? ఆసుపత్రిలో మీడియా వాళ్ళని అంటే మీడియాని అనుమతించకపోవడానికి కారణాలు ఏంటి? కూడా